ఇక కమిషన్ల కాళేశ్వరం లోపాల పుట్ట ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం. మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున అవకతవకలు, అసమర్థ విధానాలు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను గుడ్డిగా మార్చారు. మట్టి పరీక్షలు చేయకముందే డిపిఆర్లు పూర్తి కాకముందుకే పనులు. 3 బ్యారేజీల్లోనూ లోపాలున్నాయని ఎన్డీఎస్సీ చెప్పింది. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఎన్డీఎస్ పైనే ఎదురుదాడి చేస్తారా? ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు అప్పు చేశారు. వాటి వడ్డీలు కిస్తీలకే 16,000 కోట్లు కడుతున్నాం ఏటా. గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్తో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. కేసీఆర్ వల్ల దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నదని ఫైర్. ఎన్డీఎస్సీ రిపోర్టుపై సెక్రటేరియట్లో మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదమని, అత్యంత ఖరీదైన ఇంజనీరింగ్ వైఫల్యమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ పరంగా అన్ని లోపాలే ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ వల్ల దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నదని, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాల్సింది పోయి ఏకంగా ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పుపడడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అలాగే హరీష్ రావుకి కొన్ని సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఒకవేళ కనుక చేసినటువంటి తప్పుని ప్రజల ముంగట ఒప్పుకొని తప్పైందని చెప్పేసి అంటే వాళ్ళేమో 1,000 కోట్లు 100 కోట్లు తిన్నటువంటి వ్యక్తులకు క్షమాపణ అయిపోయిందంటే మేము వదిలేస్తామని చెప్పేసినటువంటి విధంగా ఆయన ఒక ప్రకటన ఉన్నది. అంటే వాళ్ళని జైలుకు పంపించడం లేకపోతే విచారణ జరిపి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పట్లేదు. మొన్న ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో చిన్న ఇంజనీర్ అనుకుంటా, ఏదో హరినాయక్ అనుకుంటా, హరిరామ్ అన్నటువంటి వ్యక్తి ఆయన పైన దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే భయంకరమైనటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులు బయటపడ్డాయి. ఒక్కరిని పట్టుకుంటే చిన్నవాడు వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు చిన్న కాంట్రాక్టర్ ఏదో ఉన్నది. మరి ఆయనే 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తే వీళ్ళు ఉన్నటువంటి మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, దానిపైన ఉన్నటువంటి కాటే కూటే వీళ్ళందరూ ఎన్ని పైసలు సంపాదించాలి, కమిషన్ల పేరు మీద ఎన్ని డబ్బులు తినాలి, వాటిపైన ఎట్లాంటిది లేదు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మొత్తం అంతా కూడా కొండనంత తోమి ఎలుక తోకను కూడా పట్టుకురానట్టుగా ఉన్నది. వీళ్ళదంతా ఎలుక తోకను కూడా టచ్ కూడా చేయట్లేదు. మళ్ళీ ఇంకేం చేసారు, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి దానిపైన అవకతవకలు జరిగినాయి అన్నటువంటి దానిపైన ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ గడువు మళ్ళీ పెంచిళ్ళు. ఇప్పుడు 4వ సారో 5వ సారో ఇప్పుడు కాళేశ్వరం గడువును పెంచి కాళేశ్వరం మీద వేసినటువంటి ఆ కమిషన్ యొక్క గడువును ఇంకెన్ని రోజులు, ఇంకా ఈ కాలయాపన ఇంకెన్ని రోజులు? ఇప్పుడు 2 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది మీ ప్రభుత్వం వచ్చి. రాగానే తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం రాగానే ఈ చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఒకరికి కట్టిస్తా, నేను వాళ్ళందరూ కూడా కుటుంబం అంతా అలా పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని. ఇక లాస్ట్కి వచ్చేసరికి కేవలం మేడిగడ్డ, సుందిల్ల, ఈ అన్నారం బ్యారేజీల పైన ఈ లాస్ట్కు చూడండి ప్రజలారా. దీంట్లో జరిగేది ఒకటి. దీంట్లో హరీష్ రావు, కేసీఆర్, ఇంకో రెడ్డి ఎవరు పోరు. దాంట్లో ఉన్నటువంటి ఒక అధికారిని, సంబంధించినటువంటి ఒక అధికారిని బలీకా బకరా చేస్తారు తప్పించి ఇలా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ కమిషన్లు గొర్రెల స్కామ్ ఉంది, ఆ గొర్రెల స్కామ్ పైన కమిషనే, కాళేశ్వరం పైన కమిషనే, ఇట్లా కమిషన్ల పేరు మీద కాలయాపన చేసి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దానిపైన అది దేంట్లో కూడా ఇప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబం కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఎవరైనా ఒక్కరైనా మంత్రులు పక్కకు పెట్టులు ఎమ్మెల్యేల పైన ఏమైనా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉందా? అటువంటిది కాళేశ్వరంలో ఇన్ని పెద్ద ఎత్తున కూడా లోపాలున్నాయి, బ్యారేజీలలో లోపాలున్నాయి, కమిషన్లు తీసుకున్నారు, 1,000 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మంత్రే చెప్తా ఉన్నాడు. మీ ప్రభుత్వం కదా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి చర్యలు ఎక్కడ పోయినాయి? ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది చర్యలు? ఇదంతా ఉత్తగా డ్రామా. 2 పార్టీలు ఒకటే, మేము ఒకటే, మళ్ళీ అందరూ కూడా మనం అంతా కూడా ఒకటే. మీరు కొట్టినట్టు చేయాలి, మేము ఏడిచినట్టు చేద్దామని చెప్పేసి ఈ 2 ప్రభుత్వాల తీరు అట్నే ఉంటుంది. ఒకరిపైన ఒకరు కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అయిపోతారు తప్పించి వాళ్ళపైన చర్యలకు వచ్చేసరికి ఎట్లాంటివి ఉండవు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తిన్నాం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తినుర్రి,
గిట్లనే ఒరుకుందాం, ప్రజల్ని పిచ్చోలు చేద్దాం అన్నటువంటి ఆలోచన తప్పించి దీనిపైన ఎన్డీఎస్సీ చెప్పింది, లేకపోతే ఇంకో కమిషన్ చెప్పింది, లేకపోతే ఇంకోరు చెప్పింది అనేటువంటి దానిపైన ఎలాంటిది ఉండదు. చూడండి, లాస్ట్ వరకు ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఈ 3 సంవత్సరాల్లో కల్వకుంట్ల కుటుంబంలో ఏ ఒక్కరు కూడా అరెస్ట్ గారు. ఇది రాసి పెట్టుకోరు. ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ చేస్తున్నటువంటి ఈ మాటలతో తప్పించుకున్నటువంటి ఈ వివరాలు చూస్తే ఎవరిపైన ఏ చర్యలు ఉండవు. ఇది 100% ఇదే నిజం. 1,00,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును కడితే దాన్ని 16,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తికే, అసలు అట్నే పక్కకు పోయింది, మిత్తికే 16,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కడతా ఉన్నాం అని చెప్పేసి అది 16,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నారట. 16,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. చూడులిగా మరి ఇంత అవినీతి జరిగిందని చెప్పేసి ఇన్నిసార్లు పేపర్ ప్రకటనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రెస్ ముంగట మొత్తుకోవడం, మరి ఇవన్నీ మొత్తుకున్న తర్వాత మరి ఎందుకు దొరకట్లేదు వాళ్ళు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? దీనిపైన సమాధానం ఎక్కడ ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. కేవలం ఏదో కాలయాపన తప్పించిగో ఇంత పెద్ద ప్రకటన ఇచ్చిండు కదా, 2 పేజీల ప్రకటన ఇచ్చిండు. ఎక్కడ మంత్రులను ఇటోలను కూకోబెట్టుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడెక్కడ లోపాలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా తిన్నారు అన్నటువంటి దానిపైన ఇంత పొడుగు చెప్పుకుంటూ వచ్చిండు. మరి సార్ మరి ఇక్కడ మీ సంబంధించినటువంటి కమిషన్ ఎక్కడే పోయింది? మీ ప్రభుత్వం మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకో హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అడుగడుగున లోపాలున్నాయన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రకరకాల కార్పొరేషన్ల పేరుతో 1,00,000 కోట్లు అప్పు చేశారని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఐకాస్ట్ రుణాలకు ప్రస్తుతం ఏటా 16,000 కోట్ల వడ్డీలు కిస్తులు కడుతున్నామని చెప్పారు. ఫలితంగా రాష్ట్ర ఖజానా రైతులపై పెనుభారం పడుతుందన్నారు. కేసీఆర్ హయాంలో ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు పాల్పడ్డారని, అడుగడుగున అసమర్థ విధానాలు, నిర్లక్ష్యంతో వ్యవహరించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రీయంగా నిర్మించలేదని, అబద్ధాలు, అసత్య ప్రచారాలతోనే నిర్మించారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం విపత్తు సహజ సిద్ధంగా సంభవించలేదని, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్తో 1,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పేసి మండిపడ్డారు. ఆ రోజు దుర్వినియోగం అయింది నిజమే, అది మరి మీరేం చేస్తారు వచ్చి అని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు మీరు సమాధానం చెప్పారు. ప్రాణహితను పక్కన పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చెవెళ్లే ప్రాజెక్టును పక్కన పెట్టి రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జాతీయ హోదా కూడా అడిగింది, కానీ కేసీఆర్ అబద్ధపు ప్రచారాలతో ఆ ప్రాజెక్టు నిర్మించలేదు. కాళేశ్వరంతో పాటు ప్రాణహితను నిర్మిస్తామని చెప్పినా దాన్ని చేపట్టలేదు. ఎక్కువ వడ్డీలు తీసుకొచ్చిన రుణాలతో ఆధారబాదరగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. కనీసం సరైన ఫ్లోరింగ్ చేయలేదు. దీంతో ఆర్థికంగా భారీ నష్టం జరిగింది అని ఫైర్ అయ్యారు. బ్యారేజీల్లో 2 నుంచి 3 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయరు, కానీ కాళేశ్వరం విషయంలో ఒక్క బ్యారేజ్లో 10 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశారు. ఫలితంగా ఫౌండేషన్ కు డ్యామేజ్ జరిగి బ్యారేజ్ కుంగిపోయింది. సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏమాత్రం పాటించలేదంటూ ఎన్డీఎస్ఏ రిపోర్టులు తేల్చి చెప్పింది. బ్యారేజీలకు చేసిన బోర్ హోల్స్ డేటా సరిగా లేదు, మెయింటెనెన్స్ రికార్డులు కూడా లేవు. బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యాక 2019లోనే తొలిసారిగా పేజీలు వచ్చాయి, కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. నేరపూరిత నిర్లక్ష్యం చేసి తెలంగాణకు 1,000 కోట్ల నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపిఆర్లు పూర్తి కాకముందుకే పనులు చేసిండ్లు, బ్యారేజీల డిపిఆర్లు సిద్ధం కాకముందుకే పనులు చేశారని మంత్రి మండిపడ్డారు. డిపిఆర్లో పేర్కొన్న ఒరిజినల్ వర్క్ స్కోప్ ఒకటని, కానీ బయట చేసిన పనులు వేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థల మార్పు విషయం సిడబ్ల్యూసీకి కూడా చెప్పలేదని ఫైర్ అయ్యారు. అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను వ్యక్తిగతంగా మార్చేశారు. ఎలాంటి చర్చలు లేకుండానే ఉన్న పలంగా మార్చారు. కొత్త స్థలాల వద్ద జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదని ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్పింది. నీళ్లే లేవన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లే లేవని గత బీఆర్ఎస్ పాలకులు అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. అక్కడ నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీ చెప్పిందని గుర్తు చేశారు. కానీ కమిషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్ చేసి అంచనాలు అమాంతం పెంచి ప్రజాధనాన్ని వృధా చేశారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ వ్యయాల కింద 1.81 లక్షల కోట్లకు పైగానే ఖర్చు చేశారని వెల్లడించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించామన్నారు. వీలైనంత త్వరగా బ్యారేజీ స్టెబిలైజేషన్ రిపేర్లు చేయాలని చెప్పేసి కూడా ఆయన నిన్న సిఫార్సు చేయడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం ఇన్ని పేజీల వార్త ఇచ్చింది కదా, ఇంత ఇచ్చినప్పటికీ దీంట్లో ఏది ఉండదు. ఇంతకుముందు చెప్పినా కదా, ఏమీ ఉండదు. ఇట్లనే ఇంకొక 3-3.5 సంవత్సరాలు ఇంకా టైం పాస్ చేస్తారు, ఏముండదు. ఇక్కడ హరీష్ రావు దీనిపైన స్పందిస్తూ అది ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇప్పించాయని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎన్డీఎస్ఏ పేరుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రైమరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు మధ్యంతర రిపోర్టు, బీఆర్ఎస్ రజోత్సవ సభకు ముందు తుది రిపోర్టు అంటూ విడుదల చేశారన్నారు. అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదని ఎన్డీఏ రిపోర్ట్ అని విమర్శించారు. సిబిఐ, ఈడీ లాగానే ఎన్డీఎస్ కు ఏమాత్రం కేంద్ర రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై రిపోర్టును రిలీజ్ చేశారన్నారు. మంగళవారం హరీష్ రావు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన చెప్పినటువంటి అంశాలు పూర్తిగా కూడా అవాస్తవం. అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పేసి ఆయన కొట్టిపారేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈయనేమో రిపోర్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఈ కాళేశ్వరం అంతా కూడా ఇదంతా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైపోయింది ఇది అని చెప్పేసి, అది అంతా కూడా వాళ్ళ యొక్క మానవ తప్పిదం అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఈయన చెప్తే అదేం లేదు, ఎన్డీఎస్సీ రిపోర్ట్లో అది లేదని చెప్పేసి ఒక పక్కన ఆయన కొట్టి పారేస్తా ఉన్నాడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. సో దాన్ని మరి ఏమవుతుంది అనేది చూడాలి.